కాన్స్టిట్యూషన్ క్లబ్ వేదికగా కేంద్ర ప్రభుత్వం సీజేపీ మధ్య రెండో దఫా చర్చలు ప్రారంభమయ్యాయి. సీజేపీ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు చర్చిస్తున్నారు. తమ డిమాండ్ల విషయంలో రాజీ ఉండదని సీజేపీ నేతలు అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ అందించారు. శివప్రసాద్, కాన్స్టిట్యూషన్ క్లబ్ వేదికగా ఇటు కేంద్ర ప్రభుత్వం అటు సీజేపీ మధ్య రెండో దఫా చర్చలు కూడా ప్రారంభమైనట్టు తెలుస్తుంది. ఎలాంటి డిమాండ్లు పెడుతున్నారు సీజేపీ? ఏంటి స్పందన ఎలా ఉంది కేంద్ర ప్రభుత్వం? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే అంశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు వెనక్కి తగ్గేది లేదని చాలా స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళ నాయకులు కూడా కొంతమంది మీడియాతో కూడా మాట్లాడారు. దాంట్లో కూడా వాళ్ళు చాలా స్పష్టంగా ఆ అంశాన్ని వాళ్ళు తెలియజేస్తున్నారు. అట్ ద సేమ్ టైం నీట్ లో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో, నీట్ ఎగ్జామ్ రద్దు చేసినప్పుడు ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరికీ ₹1,00,00,000 చొప్పున వాళ్ళకి పరిహారం ఇవ్వాలి అనేది చాలా ఇంకో ప్రధానమైనటువంటి డిమాండ్. అది కూడా ఖచ్చితంగా నెరవేర్చాలని వాళ్ళు పట్టుబడుతున్నారు. ఈ రెంటి మీద ప్రధానంగా చర్చ జరుగుతోంది. అక్కడ అధికారిక లెక్క ప్రకారం 17 మంది చనిపోయినట్టు, అనధికారిక లెక్క ప్రకారం దాదాపు 23-24 మంది చనిపోయినట్టుగా సమాచారం తెలుస్తుంది. అంటే ఏది కరెక్ట్ అనేది తెలియదు. అధికారిక లెక్కలు మాత్రం 17 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. సో ఈ రెండింటి మీద కూడా వాళ్ళు గట్టిగానే పట్టుబడుతున్నట్టుగా సమాచారం తెలుస్తోంది. మంత్రులు ఇంకా దానికి సంబంధించి ఈ వార్తకి డిస్కషన్స్ లోనే ఉన్నారు. అంటే ఇప్పుడే దాని గురించి ఎక్కడ దాకా వచ్చినాయి చర్చలు, ఎక్కడ దాకా వచ్చినాయి, ఎటువైపు సాగుతున్నాయి అనేది అప్పుడే చెప్పడం కష్టం. మరి కొద్దిసేపు ఆగితే దీనికి సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉంది. బట్ ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా చాలా సీరియస్ గానే దీని మీద డిస్కస్ చేస్తున్నట్టుగా మాత్రం సమాచారం తెలుస్తుంది. అనేది అంటే మొత్తానికైతే సీజేపీ ప్రధాన డిమాండ్ ఏమైతుందో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా ఒక మెయిన్ డిమాండ్కి అయితే వాళ్ళ ముందొస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దానికి సానుకూలంగా స్పందిస్తుందా, లేదంటే వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా ఆప్షన్ చూపిస్తుందా? సానుకూలంగా స్పందిస్తే లొంగిపోయినట్టుగా భావించవలసి వస్తుంది అనేటటువంటి అభిప్రాయంలో ప్రధానమంత్రి గాని, హోంమంత్రి గాని ప్రధానంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అందువల్ల ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో మాత్రం తలపెట్టేటటువంటి అవకాశం ప్రస్తుతానికి కనిపించట్లేదు. నిజానికి జరిగినటువంటి ఇన్సిడెంట్ కి ఆయన ఎంత బాధ్యుడు, ఎంతవరకు బాధ్యుడు, లేకపోతే ఏం జరిగింది అనేది పక్కన పెడితే, అంటే ఇట్లా క్వశ్చన్ పేపర్ లీక్ అయినప్పుడు, లేకపోతే ఏదైనా పెద్ద భారీ ఎత్తున ఏదైనా జరిగిందని సమాచారం బయటకు వచ్చినప్పుడు సంబంధించిన మంత్రులందరూ రాజీనామా చేశారా అనే ప్రశ్న తలెత్తితే ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు. కానీ కొంతమంది పెద్ద మనుషులు, లేకపోతే పెద్ద ఆలోచిస్తున్నటువంటి వ్యక్తులు ఎక్కడన్నా ఒక అక్రమం ఏదైనా జరిగినట్టుగా సమాచారం వచ్చి దాని మీద కొంత ఒత్తిడి పెరిగితే తమ రాజీనామా చేసిన సంఘటనలు కూడా గతంలో ఉన్నాయి. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ అదేవిధంగా రాజీనామా చేస్తే అది వేరే విషయం. కానీ అతను తప్పించమనేటటువంటి డిమాండ్ ని మాత్రం బీజేపీ ప్రభుత్వం, అంటే ఎన్డీఏ ప్రభుత్వం తలవగేటటువంటి అవకాశం మాత్రం దానికి కనిపించట్లేదు. ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళు ₹1,00,00,000 ఇచ్చే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించే అవకాశం ఉంది. కానీ ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో మాత్రం తలకే అవకాశం ప్రస్తుతానికి కనిపించట్లేదు అని. అంటే మనం ఒక వీడియో కూడా చూసాం, రాత్రి ప్రధానమంత్రి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. దానికి సంబంధించి రాజీనామా సమస్య ప్రస్తావన తీసుకురాకుండా కేవలం ఎవరైతే నీటికి సమస్య సంబంధించి, పేపర్ లీక్ సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షిస్తాం, వాళ్ళకు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదంటూ కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి దానికి సంబంధించి సీజేపీ ఏమన్నా సానుకూలంగా ఉంటుందా? అంటే ఇంకా వేరే ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో వేరే నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం మాత్రం ప్రస్తుతానికైతే లేదు. ఎందుకంటే ఇద్దరు కూడా, అటు హోంమంత్రి అమిత్ షా కానీ, లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ, ఇద్దరు కూడా చాలా విషయాలు చాలా సీరియస్ గా ఉన్నారు. జరిగింది, దాన్ని బయటికి తీసింది, దాని రకమాలు జరిగింది అని చెప్పి బయట పెట్టింది కూడా ప్రభుత్వమే. వాటి మీద చర్యలు తీసుకుంది కూడా ప్రభుత్వమే. వాళ్ళందరినీ అరెస్ట్ చేశాం. కాకపోతే ఏంటంటే ఈ ఎవరైతే మరణించారో వాళ్ళకి నష్టపరిహారం కానీ, లేకపోతే దానికి సంబంధించిన అంశాల మీద ఎవరు కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు. అట్ ద సేమ్ టైం అప్పుడే ఇట్లాంటి వీడియో ఏదైనా రిలీజ్ చేస్తుంటే బాగుండేది అనేటువంటి అభిప్రాయం వాళ్ళకు కూడా ఉన్నప్పటికీ కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో మాత్రం వాళ్ళు తలపెట్టేటువంటి అవకాశం ప్రస్తుతానికి కనిపించట్లేదు. అందువల్ల దాని గురించి పెద్ద చర్చలో పెద్దగా పురోగతి ఉండే అవకాశం లేదు. కేవలం వాళ్ళ యొక్క నష్టపరిహారం విషయంలో మాత్రమే ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంది మంత్రులు. దాన్ని వాళ్ళని పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అనేది. రైట్ శివప్రసాద్, థ్యాంక్ యూ.